శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మీన రాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మీన రాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ మాసం ప్రత్యేకంగా గ్రహాల యొక్క స్థానాలను సమిష్టి ఫలితాలను చూసినట్టయితే 4వ స్థానంలో 16వ తారీఖు వరకు సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే 4, 5 2 స్థానాలు కూడాను ప్రతికూలంగానే ఉంటాయి. కుజుడి యొక్క అనుకూలత ఉంది. 3వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 5, 4 స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలం. ముఖ్యంగా గురువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే రాస్యాధిపతి, మీనానికి అధిపతి బృహస్పతి, గురువు, దేవగురువు. అలాంటి రాస్యాధిపతి ఉచ్చస్థుడై 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటి స్థానం. శుక్రుడు 5వ స్థానం, తర్వాత 6వ స్థానం. 6వ స్థానం ప్రతికూలం గనక ప్రారంభంలో శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. శని మట్టుకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు 12వ స్థానంలో ప్రతికూలం. కేతువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే వీటి యొక్క సమిష్టి ఫలితాలను, కంబైన్డ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసం మొత్తం కూడాను డామినేట్ చేసేటువంటి గ్రహము రాస్యాధిపతి గురువు 5వ స్థానంలో సంచారం. ఇది బాగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి యోగం. మీకు చాలా విషయాలలో మంచి జరుగుతుంది. చదువుకునేటువంటి వాళ్లకు, విద్యార్థులకు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై అనుకూలత ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మంచి స్థాయిలో నిలుస్తారు. సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఒక శుభవార్తతో మీరు సంతోషంగా ఉంటారు. ఇక వ్యాపారస్తులు పెట్టుబడుల విషయమై బాగా అనుకూలిస్తుంది. కొంత మీరు కన్సల్ట్ చేసి, అంటే అనుభవజ్ఞుల యొక్క సహాయము, సూచనలు తీసుకొని పెట్టుబడులు చేసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఇకపోతే సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు గనక ఆరోగ్యం పైన మీరు మనస్సు నిలపాలి. అనవసరమైనటువంటి ఆలోచనలను, అనవసరమైనటువంటి విషయాలను పదే పదే ఆలోచించకుండా ఉండడం చాలా మంచిది. తద్వారా సూర్యుడి యొక్క పంచమ స్థానంలోకి రావడం మూలకంగా కొంత గౌరవం పెరుగుతుంది మీకు. ప్రతికూలమైనప్పటికీ ఆల్రెడీ గురువు ఉచ్చస్థుడై ఉన్నాడు కాబట్టి గౌరవ మర్యాదలు సమాజంలో మీకు లభిస్తాయి. కుజుడి మూలకంగా మీకు ధైర్య సాహసాలతో మీరు పనులు చేపడతారు. సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి మాసం ఇది. ఇందులో కొంత మీరు సమయస్ఫూర్తితో ఆలోచనను, వివేచనను మీరు జోడించి ప్రారంభించినట్టయితే సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. తద్వారా మీకు లాభము చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులకు ముఖ్యంగా చాలా కలిసి వచ్చేటువంటి మాసం. మెడిసిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ వైపు చదువుతున్నటువంటి వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చదువుతున్నటువంటి వాళ్ళు, ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులకు బాగా అనుకూలిస్తుంది ఈ మాసం. పంచమ స్థానం, 5వ స్థానం ముఖ్యంగా ఆలోచన, బుద్ధి, మేధస్సు, ప్రజ్ఞ ఇలాంటి వాటి విషయం లోపల మీకు ఆ గురువు యొక్క అనుకూలత ఉంటుంది గనక బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ప్రేమ వ్యవహారంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 6 తర్వాత శుక్రుడి యొక్క మార్పు ఉంది. శుక్రుడు 5వ స్థానం నుండి 6వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి 6వ స్థానం గోచార రీత్యా ప్రతికూలం గనక ప్రేమ వ్యవహారాలలో కొంత ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒక జన్మ శని మూలకంగా మీకు ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా మీకు వర్క్ లోడ్ ఎంత ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రప్రథమముగా మీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. తద్వారా మీకు కొంత ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులలో ఆలస్యమైనప్పటికీ అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. మానసికమైనటువంటి ఒత్తిడి కూడాను ఒక పక్కన ఉంది. అయితే దాన్ని మీరు రివర్స్ చేసుకోవడానికి, అంటే మానసికమైనటువంటి ప్రెషర్ నుండి మీరు విముక్తులు కావడానికి మీరు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ వెళుతూ పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేటువంటిది పక్కన పెట్టేసి తత్కాలంలో మనం నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొంతవరకు అవి దూరం అయిపోతాయి. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఫార్మాసిటికల్ వ్యవహారము, హెల్త్ కేర్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, కంప్యూటరు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఐటీ రంగంలో ఉంటూ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి మాసం. ఇక ఉద్యోగస్తులకు, విదేశంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రముఖంగా ప్రమోషన్ లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మీనరాశి జాతకులకు వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి. వివాహం నిశ్చయమవుతుంది, శుభకార్యాలకు హాజరవుతారు. ఓవరాల్గా మీకు చాలా మంచి మాసం ఈ జూలై మాసం. సద్వినియోగపరుచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం.
అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.